Good afternoon and welcome to the Hindu newspaper analysis of 29/8/2024. So, what is the author talking about? Let's see. So, ఏమంటున్నారు ఆథర్ గారు అంటే షార్పనింగ్ ఇండియాస్ యాంటీ ట్యూబర్క్యులోసిస్ ఫైట్. అంటే మన ఇండియాలోని భారతదేశంలో టీబీ అన్నది ఇప్పుడు చాలామందికి అది వ్యాధి సోకుతోందనమాట. సో మనం దాన్ని ఎదుర్కోవాలి. అప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న పరికరాలని, మందుల్ని, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రాంలు, వీటన్నిటిని మనం కాస్త పదును చెయ్యాలి. ఓకే, షార్పనింగ్ యాంటీ ట్యూబర్క్యులోసిస్ ఫైట్ అంటే టీబీ రాకుండా మనం యుద్ధం చేయాలన్నమాట. ఓకే, సో ఇది ఆమ్నీ ప్రెజెన్స్ అంటే ఎక్కడ యూ కెన్ సీ ఇట్ ఎవ్రీవేర్. ఆమ్నీ ప్రెజెన్స్ అంటే ఏంటి? యూ కెన్ సీ ఇట్ ఎవ్రీవేర్. సో మనం ఆమ్నీ ప్రెజెన్స్కి ఇంకో వర్డ్ ఏం రాసుకోవచ్చు? మనం యూబిక్విటస్ అని రాయొచ్చు. UBIQUITOUS యూబిక్విటస్ ప్రెజెన్స్ అన్నమాట ఆఫ్ టీబీ ఇన్ ద పేజెస్ ఆఫ్ హిస్టరీ అంటే చరిత్ర పేజీల్లోని. ఓకే, అండ్ లిటరేచర్ అంటే దాని గురించి రాశారు కూడా. ఇది టెస్టిమనీ అంటే ఏంటి? ఇది ఆధారం. ఇట్స్ లైక్ ధృవీకరిస్తాను టు హౌ ద డిజీజ్ హ్యాస్ ప్లేగ్డ్. ఓకే, ఈ జబ్బు అన్నది ఎలాగా, ఈ డిజీజు ఎలాగ జనాలందరినీ ఇట్ హ్యాస్ ప్లేగ్డ్ అంటే ఇట్ హ్యాస్ ఎఫ్లిక్టెడ్, పెస్టర్ ఆర్ ఎలాగ హెరాస్ చేసింది. జనరేషన్స్ అంటే ఎవరికో మొన్న ఇలాగా అలా కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా తాతయ్య గారు, ఆయన నాన్నగారు, ఆయన తాతయ్య గారు, ఆయన తాతయ్య గారు అప్పటి నుంచి అలా టీబీ అనే జబ్బు వస్తుంది. సో ప్లేగ్డ్ అంటే ఇట్ హ్యాస్ హెరాస్డ్ జనరేషన్స్ అక్రాస్ ది ప్రపంచం అండ్ కంటిన్యూస్ ఎప్పటికి కూడా. చూడండి ఆథర్ గారు ఎంత బాగున్నారు. అండ్ ఏమన్నారు ఆయన? కంటిన్యూస్ టు బీ అ మేజర్ ప్రాబ్లం ఈవెన్ టుడే, ఎప్పటికి కూడాను. సో ఇండియా బేర్స్, భారతదేశంలోని 1/4 ఆఫ్ ద గ్లోబల్ టీబీ అంటే ప్రపంచం అంతా 100 మంది ఉంటే అందులోని 25 మంది భారతదేశంలోనే ఉన్నారు ఈ వ్యాధి సోకిన వాళ్ళు. ఓకే, సో పొలిటికల్ విల్ ఇన్ ఇండియా అంటే మన దగ్గర ఉన్న రాజకీయ దురంధత ఇండియా హెల్ప్ చేసింది. ఎలా హెల్ప్ చేసింది? డ్రైవ్ అ గ్రేట్ డీల్ ఆఫ్ ప్రోగ్రెస్ అంటే మనం ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఏమని? టీబీ వచ్చినా కూడా మీకు ఈ మందులు వాడితే, ఇవి చేస్తే మీకు తగ్గుతుందండి అని. డ్రైవ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ద ఫైట్. ఈ మనం యుద్ధమే చేసాం అగెన్స్ట్ ఏంటండి? ద డిసీజ్. ఇక్కడ ద డిసీజ్ అంటే ఏంటి? టీబీ. ఫర్ ఎగ్జాంపుల్ 2023లోని అడ్రెస్సింగ్ ద బిగ్ ఛాలెంజ్ అంటే దీన్ని ఉద్దేశిస్తూ ఇదో పెద్ద సమస్య మనకిప్పుడు. ఓకే, ఎదురు సవాల్ ఆఫ్ మిస్ టీబీ కేసెస్ అంటే టీబీ కేసెస్ అని మనం మిస్ అయ్యాం. ఎన్నండి అవి మిస్ టీబీ కేసెస్? 25.1 lakh పేషెంట్స్ వర్ డయాగ్నోస్డ్ ఇన్ ఇండియా. 25 లక్షలు 1,000 మంది ఓకే ఆర్ డయాగ్నోస్డ్ అంటే వీళ్ళకి టెస్టులు చేసిన, ప్రోగ్నోసిస్ కాదు, టెస్టులు చేసిన తర్వాత ఇన్ ఇండియా ఈజ్ హ్యావింగ్ టీబీ. హైలైటింగ్ ఏంటి? మనం హైలైటింగ్ స్ట్రెంగ్థెన్డ్ కేస్ ఫైండింగ్ ఎఫర్ట్స్. ఓకే, ఈ కేసులు ఎక్కడెక్కడ మనకు వచ్చాయి అన్నది మనం కాస్త స్ట్రాంగ్గా వెతికి పట్టుకున్నాం. ఇలా ఉన్నప్పుడు కూడా హౌఎవర్ యాజ్ వి వర్క్ టువర్డ్స్, మనం దేనికి వర్క్ చేస్తున్నాం అండి? పని చేస్తున్నాం టీబీ ఎలిమినేషన్కి అంటే ట్యూబర్క్యులోసిస్ని తుడిచిపెట్టియాలి. ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అర్జ్డ్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనాల్ని ఉద్దేశించి ఆయన కాస్త ఉత్సాహకరంగా మాట్లాడి ఏమన్నారంటే వర్క్ టువర్డ్స్, మీరు అందరూ కూడా మీ చేయగలిగే సహాయం, మీ చేయూతనివ్వండి. దేనికి? టీబీ నిర్మూలనకి. వీ మస్ట్ లుక్ టు ఇన్నోవేట్, కొత్తగా ఆలోచన శైలి రావాలి. అండ్ డిప్లాయ్ అంటే మనం ఈ పని కోసమే, ఎంప్లాయ్మెంట్ కాదు డిప్లాయ్మెంట్ అంటే ఈ పని కోసమే కొంతమందిని మనం ఓకే ముందుగానే పెట్టుకుని ఉండాలి ఒక ఆర్మీ లాగా. డిప్లాయ్ ప్రూవెన్ టెక్నాలజీస్. ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలంటే మనుషులను కాదు, టెక్నాలజీని, టూల్స్ అంటే దానికి కావాల్సిన పరికరాలు మనకి వెంటనే చేయికి అందుబాటులో ఉండాలి, అట్ అవర్ డిస్పోజల్ ఉండాలి అని ఎవరన్నారు? ప్రధాని మోడీ గారు అన్నారు. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏమంటారు చూడండి, ఎంత మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఏమన్నారు? రెజిమెంట్స్ అండ్ ఇష్యూస్. ఓకే, ఏమన్నారు ఆయన? రెజిమెంట్స్ అండ్
ఇష్యూస్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏమన్నారు, ద ఫస్ట్ లో హ్యాంగింగ్ ఫ్రూట్. లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటే ద మోస్ట్ ఈజీలీ అచీవ్డ్ ఓకే ఆఫ్ అ సెట్ ఆఫ్ టాస్క్, గోల్స్ ఆర్ మెజర్స్. ద మోస్ట్ ఈజీలీ అచీవ్డ్. సో లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటే ఏంటండి, మోస్ట్ ఈజీలీ, EASILY, ఈజీలీ అచీవ్డ్, ACHIEVED. ద ఫస్ట్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఏంటంటే ఈ టీబీ కోసం, దట్ ఐ బిలీవ్ మస్ట్ బి, ఆథర్ గారు ఏం నమ్ముతున్నారంటే ఇన్వెస్టెడ్ ఇన్ అర్జెంట్లీ, యుద్ధ ప్రాతిపత్యాన్న, ఇస్ న్యూ షార్టర్ రెజిమెంట్స్. అంటే అని అలా లెబోరియస్గా 10 నెలలు, 20 నెలలు, 30 నెలలు కాదు, షార్టర్ రెజిమెంట్స్. ఓకే, వాడుక టైం వెచ్చించాలి. ఫర్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. డ్రగ్ రెసిస్టెంట్ అంటే ఆ మందులు వాడితే మనకి టీబీని రెసిస్ట్ చేయాలి. ఇట్ హ్యాస్ బీన్ ఎంకరేజింగ్ టు లెర్న్. మనకి చాలా ఆనందకరంగా ఉంది. ఓకే, మనకి చేయూతనిస్తుంది ఏది, టు లెర్న్ దట్ ఇండియా విల్ సూన్ ఇంట్రడ్యూస్ ద WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని రికమెండేషన్స్ చెప్పింది, ఇవి చేయండి అని. సో ఆ షార్టర్ రెజిమెంట్స్ అంటే తక్కువ కాలంలోని మందు వాడి టీబీని మనం ఫైట్ చేయగలగాలి. అది WHO వాళ్ళు రికమెండ్ చేశారు. దాన్ని మనం చూడండి ఎంత బాగా, ఇండియా విల్ సూన్ ఇంట్రడ్యూస్ ద షార్టర్ రెజిమెంట్ ఫర్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ద కరెంట్ రెజిమెంట్స్, ఇప్పుడు ఉన్న పద్ధతులు ఎలా ఉన్నాయంటే ఆన్ ఆఫర్, ఇప్పుడు అయితే మనం ఆఫర్ చేస్తున్నాం, ఆర్ లాంగ్ అండ్ ఆర్డువస్, అంటే చాలా లెబోరియస్, చాలా డిఫికల్ట్. ఇంకా పేషెంట్కి బాబు ఇంకా మందులు మింగారా అన్నట్టుగా బాధగా ఉంటుంది. ఆర్డువస్, రిక్వైరింగ్ పేషెంట్స్ టు కన్జ్యూమ్ నియర్లీ ఎన్నండి 13 to 14 ట్యాబ్లెట్లు ప్రతిరోజు ఎవ్రీ డే. ఇఫ్ ఇలాగానైతే దే ఆర్ ఆన్ షార్టర్ 9 అనుకోండి, షార్టర్ ఏంటి 9 to 11 months రెజిమెన్, లేదా 4 నుంచి 5 ట్యాబ్లెట్లు ఎవ్రీ డే. ఆర్ ఇఫ్ ఇంకో కండిషన్, దే హ్యావ్ బీన్ పుట్ ఆన్ 18 to 24 months, సంవత్సరంన్నర 2 సంవత్సరాలు, లాంగర్ రెజిమెన్. ద ట్రీట్మెంట్ ఈజ్ ఫిజికల్ అండ్ సైకలాజికల్. చూడండి ఎంత బాగా వాడేశారు. ఫిజికల్లీ బాడీలో ఉన్న దాన్ని ఫైట్ చేయాలి, సైకలాజికల్లీ మనిషి వీక్ అయిపోతూ ఉంటాడు, నేను తగ్గుతుందా లేదా ఈ యాతన సగం తినేస్తుంది మనిషిని. ఓకే, అండ్ సైకలాజికల్లీ డ్రైనింగ్, నీరసించుకుపోతాడు. అండ్ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, చాలా సీరియస్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏంటవి, వినిపించదు. అండ్ సైకోసిస్ అంటే మనకి ఓకే మెంటల్ డిజార్డర్లు వచ్చేస్తాయి. ఏమొస్తాయి ఆథర్ గారి ప్రకారం, సైకోసిస్ వచ్చేస్తాయి. క్లియర్, ఎంత ఓపెన్గా చెప్తారు చూడండి, సైకోసిస్ వచ్చేస్తుంది జాగ్రత్త అని చెప్పేశారు ఆయన. యూ ఆల్సో గెట్ ప్రాబ్లమ్స్ విత్ యువర్ మెంటల్ మేకప్. Because of those tablets, side effects, all these things. So you will get into mental disorder because of the regimen. ఏంటి, the prescribed courses of medical treatments. వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షను, మెడికల్ కోర్స్ ఎలా వెళ్ళాలి, ఎలా తినాలి, ఏంటి చెయ్యాలి, అబ్బా చాలా బాధగా ఉంటుంది అనమాట. సో మోర్ ఓవర్ ఏ ప్రాబ్లం, ఒక సమస్య విత్ సచ్ అన్ ఎక్స్టెండెడ్ ట్రీట్మెంట్ రెజిమెన్, అంటే 20 నెలలు 24 నెలలు, దట్ రిక్వైర్స్ ఏంటంటే రెగ్యులర్ విజిట్ వెళ్ళాలి. ఓకే, రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళాలి, టీబీ క్లినిక్స్ ఫర్ నియర్లీ 2 ఏళ్ళు, 24 నెలలు. ఈజ్ లాస్ ఆఫ్, ఫస్ట్ ఉద్యోగం పోద్ది. ఫస్ట్ ఏమన్నారు ఆథర్ గారి ప్రకారం, ఉద్యోగం పోతుంది, లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. డ్రైవింగ్ మెనీ ఫ్యామిలీస్ ఇంటూ పేదరికం. చాలా కుటుంబాలు పేదరికంలోకి వెళ్ళిపోతాయి. ఓకే, టచ్ వుడ్ దేవుడా. సో ఇన్ 2022 ఓకే 2022లోని ఏమంటున్నారంటే WHO రికమెండెడ్ ద షార్టర్, ఓకే ఇది మనం హర్షించదగ్గ విషయం, షార్టర్, సేఫర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ రెజిమెంట్స్. షార్టర్, సేఫర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ రెజిమెంట్ అంటే పరిమిత కాలం మందులు తీసుకునే కోర్సు, ఎలాంటి ఫుడ్ తినాలి, ఏంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఓకే, పరిమితంగా రికమెండెడ్ ద షార్టర్, సేఫర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ రెజిమెంట్స్ కాల్డ్ ఏమన్నారంటే BPAL-M.
ఫర్ ఆల్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ పేషెంట్స్. ఆ మందులు వేసుకుని వాళ్ళకి రెసిస్టెన్స్ ఉంటే వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ పెట్టారు. అండ్ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ రీసెంట్ డేటా దట్ షోస్, ఇప్పుడు రీసెంట్గా డేటా కలెక్ట్ చేస్తే దట్ షోస్ దిస్ రెజిమెన్ టు బి మోర్ ఎఫెక్టివ్. దేవుడా సంతోషం, టు బి మోర్ ఎఫెక్టివ్. ఓకే, ఈ పద్ధతిలో కానీ మనం ఫాలో అయితే మనకు చాలా బాగా వర్క్ చేస్తుంది బాడీ మీద, అంటే జబ్బు తగ్గిపోతుంది. విత్ బెస్ట్ కంప్లయన్స్, కంప్లై. ఈ జబ్బుకి, ఇది జబ్బు అనుకోండి మనిషి, ఓకే, ప్లస్ మెడిసిన్స్. సో అప్పుడు జబ్బు తగ్గిపోతుంది, ఇట్స్ కమింగ్ డౌన్. సో ఈ మనిషికి ఈ మందులు బాగా వర్క్ చేసి దీన్ని టోటల్గా ఫైట్ చేస్తాయి. కంప్లై, దే ఆర్ అగ్రీయింగ్. ఓకే, దే ఆర్ అగ్రీయింగ్ విత్ ఓన్లీ 3 or 4 ట్యాబ్లెట్స్ ఎవ్రీ డే. 3 లేదా 4 ట్యాబ్లెట్, అలాగా 14, 15, 16, 20 ట్యాబ్లెట్లు కాకుండా 3, 4 ట్యాబ్లెట్లు. పేషెంట్స్ క్యాన్ కంప్లీట్ దేర్ ట్రీట్మెంట్. 24 నెలలు అక్కర్లేదు, ఇప్పుడు 6 నెలలు చాలు. విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గాయి. ద సక్సెస్ రేట్ ఆఫ్ దిస్ రెజిమెన్, ఈ పద్ధతిలో కానీ మందులు తీసుకుంటే, ఆర్ ఆల్సో రిపోర్టెడ్ టు బీ హయ్యర్. సక్సెస్ చాలా బాగుంది. 89% ఆర్ కంపేర్డ్ టు ద 68 ట్రీట్మెంట్ సక్సెస్. 89% యాజ్ కంపేర్డ్. అప్పుడు ఎంతండి? 68%. ఇక్కడ ఉన్నాయి చూడండి, చదువుతాను జాగ్రత్తగా చూడండి. ఓకే, వెన్ యూర్ ఫాలోయింగ్ and reading the newspaper, holding this article and this video, follow carefully. So 89% as compared to the 68% treatment success rate reported in the country in 2023. అప్పటికి అంత బాగా ఉంది. India's TB report of 2023. Given its efficacy, effectiveness, I'll just lift this slide. So we'll have a better, you need not look down. Clear? So author garu emannaru, given its efficacy, effectiveness. Efficacy ante enti? Effectiveness. Effective ga pani chestunayi mandulu. Close to 80 countries, 80 countries around the world, prapancam antata have already procured, వాళ్ళు ఆల్రెడీ తెచ్చేసుకున్నారు. ఏంటి? BPAL-M regimen ఇలా వాడండి అని. అండ్ అబౌట్ 20 ఆఫ్ ది హైయెస్ట్ బర్డెన్ కంట్రీస్, ఏ దేశాల్లోనైతే ఎక్కువ టీబీ బర్డెన్ ఉందో అలా 20 కంట్రీలు ఉన్నాయి, ఆర్ ఆల్రెడీ రోలింగ్ ఇట్ అవుట్. ఎస్, దే స్టార్టెడ్ ద రెజిమెన్, రోలింగ్ అవుట్ ద రెజిమెన్. ఓకే, ఆ పద్ధతి, ద ఫార్ములా ఇన్ విచ్ యూ నీడ్ టు టేక్ యువర్ మెడిసిన్, ఓకే, ద డైట్, దెన్ వాట్ ఈస్ ద కోర్స్, అంతా రెజిమెన్ అంతా ఫాలో అవుతున్నారు. ఓకే, ఇప్పుడు రీసెర్చ్ చేస్తే ఏమని మనకి ఇండికేట్ చేస్తుంది, ఏం చూపెడుతుందంటే, దట్ సేవింగ్స్ ఫ్రమ్ ఇంప్లిమెంటింగ్ దిస్ రెజిమెన్ విల్ బీ, ఎంత దాచుకోవచ్చండి మనిషి? 40 to 90% ద కాస్ట్ ఆఫ్ కరెంట్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఫాలో అవుతున్న ట్రీట్మెంట్ రెజిమెన్స్తో కానీ కంపేర్ చేస్తే, కరెంట్ రెజిమెన్స్తో ఎంత సేవ్ చేసుకోవచ్చండి? 40% to 90% సేవ్ చేసుకోవచ్చు. ఎవరు? టీబీ పేషెంట్. అండ్ దట్ అన్ ఇమ్మీడియట్ ట్రాన్సిషన్, immediate change, transition to BPAL-M could result in an annual savings of ఎంత? దేశాలకి, 80 దేశాలకి అప్రాక్సిమేట్లీ 740 million, అంటే ఇండియన్ రూపీస్లో 6,180 కోట్ల రూపాయలు వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. ఫర్ హెల్త్ సిస్టమ్ గ్లోబల్లీ, ప్రపంచం అంతటా. ఈ 80 కంట్రీస్ కూడా అందులో ఇన్వాల్వ్డ్. ఓకే, ప్రపంచం అంతటా, గ్లోబల్లీ అన్నారు కదా ఆథర్ గారు. దిస్ ఈజ్ అ మోర్ ఎఫెక్టివ్. ఈ BPAL-M అన్నది చాలా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ సేఫ్ సొల్యూషన్ టు ట్రీట్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. మనకి డ్రగ్ రెసిస్టెన్స్ రావాలి టీబీ. అండ్ వీ మస్ట్ వర్క్ ఆన్ ఎక్స్పీడైటింగ్, క్వికెనింగ్, తొందరగా కమాన్ పుష్. ఎక్స్పీడైటింగ్ ఏంటి? యాక్సెస్ టు దిస్ రెజిమెన్. ఎక్కువ మంది, అంటే టచ్ వుడ్ అనకూడదు కానీ, ఒకవేళ కానీ ఎక్కువ మంది టీబీతో ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఎంత తొందరగా మనం ఈ రెజిమెన్ యాక్సెస్ ఇవ్వగలం, అంత మంచి చేసిన వాళ్ళు అవుతాం. టు ఆల్ ఎలిజిబుల్ పేషెంట్స్ అక్రాస్ ది కంట్రీ, భారతదేశం అంతటా, అక్రాస్ ది కంట్రీ. చాలా బ్యూటిఫుల్గా రాశారు, మంచి సదుద్దేశంతో అన్న రైటింగ్ అది. ఎవరు? ఆథర్ గారికి. ఓకే, మంచి సదుద్దేశం.
మేకింగ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ న్యూ ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి న్యూ ట్రీట్మెంట్ బీపాలమ్ వచ్చింది, 3-4 నెలల్లో తగ్గిపోతుంది. 3-4 మాత్రలు వాడితే చాలు. మనకి ఆరోగ్యం కూడా బాగుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, రెసిస్టెంట్ అవుతున్నాము, చాలా బాగుంది, ఖర్చు తగ్గుతోంది. ఓకే, ఖర్చు మెయిన్గా ఖర్చు మిడిల్ క్లాస్ వాడికి ఎవరికి వచ్చినా ఖర్చు అండి అని అంటారు మెడిసిన్ అనగానే. ఓకే, లైఫ్ టైం సేవింగ్స్ అన్నీ ఒక్క జబ్బు వచ్చిందా ఫట్మం కొట్టుకెళ్ళిపోతాయి. అవేమీ లేకుండా నో దేవుడా అన్నట్టుగా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, వాళ్ళు బెస్ట్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ కానీ ఏ కుటుంబంలో అయినా ఎవరికన్నా టీబీ కానీ వస్తే ఉన్న ట్రీట్మెంట్స్ని మనం ఎక్స్పిడైట్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి యాక్సెసిబిలిటీ గవర్నమెంట్ మనం దాన్ని అందుకోగలగాలి. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దిస్: హౌ డూ వీ గో అబౌట్ డయాగ్నోసింగ్? అసలు మనం ఒక మనిషిని పిలిచి స్క్రీనింగ్ చేసి, ప్రోగ్నోసిస్ కాదు డయాగ్నోసిస్, బేసింగ్ ఆన్ సిమ్టమ్స్, అబౌట్ డయాగ్నోసింగ్ మోర్ పీపుల్ విత్ టీబీ సో దాట్ దే కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దీస్ గేమ్ చేంజింగ్. అంటే ఇప్పుడు ఆడుతున్న ఆట ఒకలాగా, నౌ ఇట్ ఈస్ అ న్యూ గేమ్ చేంజర్ ఆల్ టుగెదర్, బీపాలమ్. ఇట్స్ గివింగ్ ఎ న్యూ డైమెన్షన్ ఆఫ్ ట్రీటింగ్ టీబీ అండ్ ఇట్ ఈస్ సేవింగ్ లైఫ్స్ ఫ్రమ్ గెటింగ్ లాస్ట్, money from getting lost, unnecessary expenditure, quicker treatment, better treatment, fewer tablets to pop in. Okay, you need not pop in 14, 16, 20 tablets, 4 or 5, 4 months. Finished, your course is done, your TB is gone from the body. Clear? That's how beautiful the new regimen is. So that's it. It's a game changer. It's a game changing new treatment. Yalaga. How do we, chudandi anta baga, how do we go about diagnosing more people with TB so that they can benefit from these game changing new treatments? The answer ekkadundi, indulone undi. In making sure that we are screening and testing quickly. Screening, testing, enta tondaraga aithe anta tondaraga, expedite, let's quicken it up, and efficiently. తొందర చేస్తున్నప్పుడు హేస్ట్ మేక్స్ వేస్ట్ అంటాం. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. హేస్ట్ షుడ్ నాట్ గెట్ వేస్ట్. ఓకే, తొందరగా చేయాలి, ఎఫిషియెంట్గా చేయాలి. ఎందుకు? టు రెడ్యూస్ డీలేస్ ఇన్ యాక్యురేట్ డయాగ్నోసిస్. ఒకవేళ కానీ కొద్దిగా లేట్ అయినా, మనకు అనకూడదు కానీ సినిమా డైలాగ్లో ఒక్క 5 నిమిషాలు లేట్ అంటే మనిషి ప్రాణం పోయేదండి అంటారు కదా. సో టు రెడ్యూస్ డీలేస్ ఇన్ యాక్యురేట్ డయాగ్నోసిస్, సరే ఏం డయాగ్నోసిస్ కరెక్ట్గా తెలిస్తే సిమ్టమ్స్ మీన్ దాన్ని అలాగే అటాక్ చేయాలి, ఏ మందులు వాడాలి, అంత తొందర తగ్గించాలి, అది డాక్టర్ గారు చూసుకుంటారు. ఫర్ దిస్ ఏ ప్రోయాక్టివ్ అప్రోచ్, అంటే రియాక్టివ్గా ఉండకూడదు. ఎవరన్నా వస్తారు కాలేజీలకి, లేకపోతే మిడిల్ ఏజ్డ్ ఒక అపార్ట్మెంట్ సొసైటీలోకి వచ్చారు, గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చారు, ఏమండి ఇవాళ టీబీ స్క్రీనింగ్ చేస్తున్నాం రండి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఎందుకో వాళ్ళకి దగ్గులు, జ్వరాలు, వాంతులు ఇవన్నీ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ చూసినప్పుడు ఏమనుకుంటాం, ఏమో ఉండొచ్చేమో అన్న భయంతో మనం వెళ్ళకపోతే ఏమైంది, లోపల ద డిసీజ్ ఇస్ ఫెస్టరింగ్ ఇన్సైడ్ యూ, ఇంకా కొల్లబొడిచేస్తుంది మనల్ని. ఓకే, పాటలన్నీ పాడైపోతూ ఉంటాయి, జాగ్రత్త చూసుకోవాలి. ఫర్ దిస్ అ ప్రోయాక్టివ్ అప్రోచ్ ఇస్ ఎసెన్షియల్. ఎస్, కమ్ ఆన్, లెట్స్ నాట్ రియాక్ట్. Somebody comes and tells, why don't you go for a health check? Yeah, please suggest me a good diagnostic center. You should be like that. Be proactive. It is time we modernized and used health data sets. Okay, మనం ఏం చేయాలి? We should modernize. ఆధునీకరణ చేయాలి హెల్త్ డేటా సెట్స్, విచ్ ఇంక్లూడ్స్ ఏంటండి? GIS మ్యాపింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మ్యాపింగ్. ఓకే, ఎందుకు? టు ఐడెంటిఫై ఎవరిని? వల్నరబుల్ పాపులేషన్, vulnerable, easily injured, susceptible, prone. Okay, this population, such as ekkada those with comorbidities, అంటే వాళ్ళకి ఉన్న జబ్బులతో పాటు లోపల ఇంకా కొన్ని పాత జబ్బులు నిక్షిప్తమై ఉంటాయి. లైక్ బీపీ ఉండొచ్చు, బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, దే మైట్ హ్యావ్ క్లాట్స్, దే మైట్ హ్యావ్ మెనీ అదర్ డిసీజెస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టీబీ ఓన్లీ. ఆల్ దోస్ విల్ మేనిఫెస్ట్, దే విల్ కమ్ అవుట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి? మాల్ న్యూట్రిషన్, సరైన ఆరోగ్యకరమైన ఫుడ్ తినకపోవడం, డయాబెటీస్, లేదా హెచ్ఐవి ఉండొచ్చు. ఫర్ ఆల్ యూ నో హీ మస్ట్ బి హెచ్ఐవి పాజిటివ్. సో విత్ కోమార్బిడిటీస్, ఫార్మర్ COVID-19 పేషెంట్ అయి ఉండొచ్చు. అండ్ అట్ రిస్క్ కమ్యూనిటీస్ ఏంటంటండి? ఎవరెవరికి ఒకటికి వస్తే అందరికీ రావచ్చు అని రిస్క్ కమ్యూనిటీస్ ఏవి? స్లమ్స్,
అంటే మన పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు. ఓపెన్ గటర్స్, కుక్కలు, అక్కడే పందులు, కాలువ పక్క నుంచి వెళ్ళిపోతుంటుంది. స్లమ్స్, ప్రిజన్స్, దే ఆర్ నాట్ దట్ హెల్దీ. ఆర్ దోస్ హూ ఆర్ హోమ్లెస్, రోడ్ల మీద పడుకొని ఆ మట్టి ధూళి అంత మీద పడుతూ పాపం. ఓకే, టార్గెటెడ్ మల్టీ డిజీజ్ ఫోకస్డ్ స్క్రీనింగ్. సో ఇప్పుడు స్క్రీనింగ్ అన్నది ఎలా చేయాలి? టెస్టింగ్ క్విక్లీ, ఎఫిషియెంట్లీ. సో ఇప్పుడు ఇక్కడ ఆథర్ గారు ఏమన్నారు? టార్గెటెడ్ మల్టీ డిసీజ్ ఫోకస్డ్ అంటే ఉత్తి టీబీ కోసమే కాదు, ఇంకేమన్నా జబ్బులు లోపల ఉన్నాయా మనిషిలోని అని అంతా స్క్రీన్ చేసేయాలి. సో టార్గెటెడ్ మల్టీ డిసీజ్ ఫోకస్ స్క్రీనింగ్ డ్రైవ్స్ అటువంటివి, అంటే కమ్యూనిటీస్లోకి వచ్చి ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం, జాబ్ డ్రైవ్ అంటారు కదా, అలాగే హెల్త్ స్క్రీన్ డ్రైవ్, బ్లడ్ డొనేషన్ డ్రైవ్. ఓకే, సో టీబీ డిటెక్షన్ డ్రైవ్. ఉన్నా లేకపోయినా ఒకసారి టెస్ట్ చేయించుకోండి, ఏం పోయింది, ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది, లిపిడ్ ప్రొఫైల్ ఓకే ఎలా ఉంది చూసుకోండి, తప్పులేదు అది. డ్రైవ్స్ కెన్ దెన్ బీ కండక్టెడ్. ఎందుకు కండక్ట్ చేయాలంటే టు డిటెక్ట్ టీబీ కేసెస్ ఎర్లీ ఈవెన్ అమంగ్ దోస్ వితౌట్ టిపికల్ సింటమ్స్. అంటే మనలోని ఎక్కడో చిన్న సిమ్టమ్ ఉన్నా ఇది టీబీ కాజ్ చేయొచ్చు. ఓకే, సో లైక్ వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, పద్మవిభూషణ్ డాక్టర్ కొణిదెల్ల శివశంకర్ వరప్రసాద్, పాపులర్లీ నోన్ యాజ్ ఫిల్మ్ స్టార్ చిరంజీవి గారు, ఆయన వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ఆయనకి ఎక్కడో తెలిసిందారు చిన్న క్యాన్సర్ ఇది ఉంది అని. సో ఈ గాట్ ఇట్ ట్రీటెడ్. క్లియర్? సో దట్ వాస్ ఎర్లీ డిటెక్షన్. అలాగే యూ కెన్ గో అండ్ డిటెక్ట్ టీబీ కేసెస్ ఎర్లీ ఈవెన్ అమంగ్ దోస్ వితౌట్ సిమ్టమ్స్. వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండక్కర్లేదు, కానీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఓకే, వెళ్ళి కనుక్కున్నారనుకోండి, అప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి ఏంటంటే కొత్తగా ఎవిడెన్స్ ఏంటి హైలైట్ చేస్తుందంటే, అంటే మనందరికీ ఇది ఇంపార్టెంట్ అని చెప్తాను, దట్ ఎ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ పల్మనరీ అంటే లంగ్స్, పల్మనరీ టీబీ మే నాట్ ఎగ్జిబిట్ రికగ్నైజబుల్ సింటమ్స్. వాళ్ళ టీబీ ఉంది అని కూడా మనకి ఆ సిమ్టమ్స్ కూడా బయటికి తెలియవు, బయటికి రావు. ఓకే, వాళ్ళు చూపట్లేరు, మే నాట్ ఎగ్జిబిట్ రికగ్నైజబుల్ సిమ్టమ్స్ సచ్ యాజ్ ఏంటండి, దగ్గు, ఫీవర్, జ్వరం, వెయిట్ తగ్గిపోవడం, బరువు తగ్గిపోతుంటారు, లేదా రాత్రిపూట చెమట్లు, ఇవేవి ఎగ్జిబిట్ చేయరు. ద నేషనల్ టీబీ ప్రివలెన్స్ సర్వే 2019-21 ఏంటి హైలైట్ చేసిందంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ చెస్ట్ ఎక్స్రే. చెస్ట్ డీప్ ఎక్స్రే తీస్తారు. ఓకే, చెస్ట్ డీప్ ఎక్స్రే విచ్ డిటెక్టెడ్, ఇది పైకి పెట్టింది ఎంత, 42.6% ఆఫ్ కేసెస్ దట్ వుడ్ హ్యావ్ అదర్వైజ్ బీన్ మిస్డ్. బ్యూటిఫుల్. ఓకే, బ్యూటిఫుల్ అని ఎందుకంటానంటే ఇది కానీ వీళ్ళు చేయించుకోకపోయిందంటే వీళ్ళు టీబీ ఉందని తెలియదు, పాపం వాళ్ళ ఆరోగ్యం రిస్క్లో పడిపోవచ్చు. కానీ ఇక్కడ ఈ ఎక్స్రే చేయడం వల్ల డిటెక్ట్ చేసింది. చూడండి ఎంతమంది ప్రాణాలు కాపాడారు ఈ ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే వలన. 42.6% మనుషుల కేసుల్లో ఏమైంది, వుడ్ హ్యావ్ అదర్వైజ్ బీన్ మిస్డ్. వాళ్ళకి టీబీ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతారు ఏమో అనకూడదు, కానీ ఎలాంటి అవాస్తవమైన జరగచ్చు. లెవరేజింగ్, ఓకే, ఇది దొరికింది కాబట్టి వీ హ్యావ్ టు పుల్ అవర్ సెల్ఫ్ అప్ అండ్ షో లెవరేజింగ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ. ఇదే అవకాశం మనం చూపెట్టుకోవడం. చూడండి టెక్నాలజీ వల్ల ఇన్ని మెరుగు జరిగింది. పోర్టబుల్ ఎక్స్రే మెషిన్స్, పోర్టబుల్ ఇన్నాళ్ళ పెద్ద మెషిన్ పడుకుని తీయడం ఏం అక్కర్లేదు. ఇప్పుడు పోర్టబుల్ ఎక్స్రే మెషిన్స్ ఎక్విప్డ్, దాంట్లోనే అన్నీ ఉన్నాయి విత్ A1 కాదు, ఐమ్ సారీ, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ టూల్స్. ఇవి చాలా సిగ్నిఫికెంట్గా సేలియన్, వెరీ వెరీ ఇంపార్టెంట్గా రెడ్యూస్ డయాగ్నాస్టిక్ డిలేస్. మన వాళ్ళు వెళ్తాము డయాగ్నాస్టిక్ సెంటర్, బ్లడ్ ఇస్తాం, సాయంత్రం రండి, ఆది ఎల్లుండి రండి, 3 రోజుల తర్వాత రండి, ఈ లోపల జబ్బులా పెరిగిపోతుంటే ఏమవుతుంది? వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, ఆ లైఫ్ ఈజ్ ఎట్ లాస్. ఇప్పుడు అవన్నీ రెడ్యూస్ చేసేస్తున్నారు. పోర్టబుల్ ఎక్స్రే మెషిన్స్ ఎక్విప్డ్ విత్ AI డ్రివెన్ టూల్స్ క్యాన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ డయాగ్నాస్టిక్ డీలేస్, ఎస్పెషల్లీ ఎక్కడండి, రిమోట్ అంటే టౌన్ చాలా దూరంగా, రిమోట్ ఆర్ అండర్ రిసోర్స్డ్ ఏరియాస్.
అక్కడ ఎంత తెద్దాం అనుకున్నా ఏమీ తేలేని ఏరియాస్లోని ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి. ఫర్దర్ ఇదే కాకుండా ఓకే ఏమంటారు ఆథర్ గారు, ఫర్దర్ ఇంకా ముందుకు వెళ్తే ఈ చదువులోని దెర్ ఈజ్ అ క్రిటికల్ నీడ్, చాలా ఇంపార్టెంట్ అవసరం ఉంది. ఏంటి? టు ఎక్స్పాండ్, పెంచుకెళ్ళాలి. ఎక్స్పాండ్ ద యూజ్ ఆఫ్ ఏంటంటే ర్యాపిడ్ మాలిక్యులర్ టెస్ట్ ఓవర్ దేనికి? లెస్ సెన్సిటివ్ మైక్రోస్కోపీ మెథడ్స్. చాలా లెస్ సెన్సిటివ్ మైక్రోస్కోపీ మెథడ్స్ కన్నా ఎక్స్పాండ్ చేయాలి. ద యూజ్ ఆఫ్ ఏం చేయాలి మనం? ఓకే, ర్యాపిడ్ మాలిక్యులర్ టెస్ట్. ఎందుకంటే సెన్సిటివ్ మైక్రోస్కోపీ మెథడ్స్ ఆర్ నౌడేస్ లెస్. దీనికి వెళ్ళాలి, దీనికి మనం పెద్దపీట వేయాలి, అగ్రతాంబూలం ఇవ్వాలి. ఓకే, ఫార్ ఫాస్టర్ డిటెక్షన్, తొందరగా మన జబ్బు ఉందో లేదో డిటెక్ట్ అయిపోద్ది. అండ్ డ్రగ్ రెసిస్టెన్స్ ప్రొఫైలింగ్. ఓకే, డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏ మందులు వాడితే ఈయనకి తగ్గుతుంది, ఏ మందులు వాడితే ఈయన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, జబ్బు కూడా తగ్గచ్చు. అన్నీ డ్రగ్ రెసిస్టెంట్ ప్రొఫైలింగ్ బ్యూటిఫుల్గా చేస్తారు. దిస్ షిఫ్ట్ ఈజ్ క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. ఇన్ ప్రాంప్ట్లీ ఇలా చిటిక వేయగానే టక్ మన రిజల్ట్ వచ్చేది. ప్రాంప్ట్లీ ఐడెంటిఫైయింగ్ ఏంటంటే టీబీ కేసెస్ అండ్ డిటర్మినింగ్ ఏంటి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. జబ్బు ఉంది అంటే వెంటనే మనం నిర్ధారించాలి ఈ మనిషికి ఎంత ఉంది, ఈ ట్రీట్మెంట్ ఇలా పెట్టాలి, ఇలా వెళ్తే ఇన్ని రోజులు తగ్గుతుంది అని పేషెంట్ చెప్పారనుకోండి, తగ్గిపోద్ది కదా డాక్టర్ గారు, తగ్గిపోద్ది కదా అంటాడు. కానీ ఏ మనిషి జబ్బు లోపల ఇలా ఉండిపోలే అనుకోరు కదండి. క్లియర్? సో అండ్ డిటర్మినింగ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇన్ షార్ట్ ఇదంతా కలిపి క్లుప్తంగా చెప్పాలంటే, ఓకే, ఒక తాత్పర్యం అంటే అన్ని కలిపి కొట్టే తెచ్చి అని చెప్పాలంటే, ఇన్ షార్ట్ బై ప్రోయాక్టివ్లీ ఐడెంటిఫైయింగ్, మనం ప్రోయాక్టివ్గా వెళ్ళి ఐడెంటిఫై చేయాలి. అట్ రిస్క్ పాపులేషన్, ఏ పాపులేషను రిస్క్లో ఉన్నారు మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ అండ్ లెవరేజింగ్, మనం ఇన్వెస్ట్ చేయాలి, మన టైం చాలా ఎఫర్ట్ అన్నీ. అండ్ లెవరేజింగ్, ఉన్న పరికరాల్ని ఉన్న పద్ధతుల్ని మనం లెవరేజ్ చేయాలి. వీ హ్యావ్ టు షో ఇట్ టు ద వరల్డ్, వీ హ్యావ్ టు డిస్ప్లే. ఓకే, యూ గాట్ ఎ జాక్, సో జాక్ ఇట్ అప్, ఎత్తండి. ఓకే, అడ్వాన్స్డ్ ఇన్నోవేటివ్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీస్, లెవరేజ్ ఇట్. వాట్ ద అడ్వాన్స్డ్ ఇన్నోవేటివ్, ఆధునీకరణగా కొత్తగా డయాగ్నోస్టిక్ టెక్నాలజీస్. వీ కెన్ ఇంప్రూవ్ టీబీ డిటెక్షన్, we can improve TB detection rates. Once you improve the detection rates, you will reduce the delay. Once you reduce the delay, you can start the treatment, improved treatment. So a better outcome వస్తుంది. సో ఇప్పుడు ఆథర్ గారు అంటారు, యాజ్ we look to eliminate TB and make our country TB free, prioritizing అంటే అగ్రతాంబూలం పెద్ద పీట, prioritizing these essential areas will be critical, చాలా ఇంపార్టెంట్. యాజ్ దీస్ విల్ బీ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ దేనికండి? హెల్దియర్ ఫ్యూచర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, మానవతా వాళ్ళంతటికీ, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వసుదైక కుటుంబంగా ఆరోగ్యకరంగా టీబీ ఫ్రీగా మనందరం బతకచ్చు అని ఎవరంటున్నారు? ఆథర్ గారు అంటున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్టికల్ టుడే. I am Srinivas Pulyapudi and my colleague Shankar. We bring these classes to you. Why we are bringing these classes is IAS Management Hyderabad very, very strongly is under the, very good impression, and the results are also there for everybody to see. Hence, they are on this initiative for a very long time to promote online newspaper classes so that you would hold the paper, follow the article and improve your vocabulary, your synonyms and antonyms, your spellings, your grammar, your spotting the errors, your reading comprehension, your close test and appropriate usage of words. So this is the clean intent of IACE, without any strings attached, because our only concern is to see that
a lot of people get employed in this endeavor. We request all of you to proactively follow these classes and give us, your feedbacks on how we can improve these classes, which will aid you in getting a job. Thank you.